రూపంలో అంటే ఛాయగా. గోడ మీద నీడ ఎలా ఉంటుంది అలా ఉంటుంది పాత నిబంధన. ఆ నీడ ఎవరిదైతే నిజమో, ఏ మనిషిదైతే, ఆ నిజాన్ని చూపించేదే కొత్త నిబంధన. అంటే పాత నిబంధన చూసేటప్పుడు క్రొత్త నిబంధన వెలుగులో దాన్ని చదవాలి. ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధన అనే టార్చ్ లైట్ వేసి పాత నిబంధన చదవాలి. సింపుల్ భాషలో ఎలా చదవాలి పాత నిబంధన? క్రొత్త నిబంధన అనే టార్చ్ లైట్ వేయాలి. క్రొత్త నిబంధన టార్చ్ లైట్ వేయకపోతే పాత నిబంధనలో చాలా విషయాలు మనకు అర్థం కావు. ఉదాహరణకు పస్కా పండుగ ఉంటుంది. క్రొత్త నిబంధన లైట్ వేయకపోతే ఆ పస్కా పండుగ అంటే మనకు అర్థం కాదు. పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ, ఇలా చాలా విషయాలు క్రొత్త నిబంధన వెలుగులో, లేదా ఇంకొక మాటలు చెప్తే క్రొత్త నిబంధన కళ్ళజోడు పెట్టుకొని పాత నిబంధన చదవాలి. అప్పుడు వాస్తవాలు. ఈ సంఘ వార్షికోత్సవం కనుక నేను ఒక మంచి కళ్ళజోడు ఈరోజు మీకు ఇస్తాను. దీని పేరు క్రొత్త నిబంధన కళ్ళజోడు. క్రొత్త నిబంధన కళ్ళజోడుతో పాత నిబంధనలో ఒక ఓడను చూద్దామంట. ఆ ఓడ నోవాహు గారు తన కుటుంబంతో పాటు ఎక్కిన ఓడ. జలప్రలయం వచ్చింది కదా, తెలుసు కదా అందరికి. జలప్రలయం అప్పుడు ఒక ఓడలోనికి నోవాహు గారి ఫ్యామిలీ ఎక్కింది కదా. ఇప్పుడు అందరం కాసేపు ఆ ఓడను చూద్దాం. ఏ కళ్ళజోడు పెట్టుకుని? క్రొత్త నిబంధన కళ్ళజోడు పెట్టుకున్న ఆ ఓడను చూద్దాం. క్రొత్త నిబంధన కళ్ళజోడు తీసేస్తే లేదా పెట్టుకోకపోతే ఓడ ఎప్పుడు ఓడలాగానే కనపడుతుంది. రైటా? ఇప్పుడు మనం కళ్ళజోడు వేసి కాసేపు మాట్లాడేసి ఆమెనని సరిపోతుంది. రైట్. ఈ ఓడకున్న కొన్ని ప్రత్యేకతలు చూస్తే, ఆ ఓడ నోవాహు అనే మనిషి తనకు తానుగా కట్టిన ఓడ కాదు, తనకు తానుగా కట్టుకున్న ఓడ కాదు, దేవుడే కట్టించిన ఓడ. ఈ ఓడకునే లక్షణాల్లో ఒక లక్షణం, ఒక రకంగా చెబితే ఆ ఓడకు అసలు నిర్మాణకుడు దేవుడే. అవునంటారు కదా. నోవాహు గారు కట్టిన ఓడకు అసలు బిల్డర్ ఎవరు, నిర్మాణకుడు ఎవరు? దేవుడు. అంటే ఇది దేవుడు కట్టిన ఓడ. నంబర్ 2, అది దేవుడు నిలబెట్టిన ఓడ. దేవుడు కట్టిన ఓడ, దేవుడు నిలబెట్టిన ఓడ, దేవుడు చూపించిన ఓడ, దేవుడు ఎక్కమన్న ఓడ. ఆ కోణంలో ఆలోచించండి ఓడను కాసేపు. రైట్. నోహు నువ్వెక్కితే ఆ ఓడలోనికి నువ్వు సేఫ్, నీ కుటుంబం ఎక్కితే నీ కుటుంబం సేఫ్, నీ పక్కింటోళ్ళు ఎక్కితే వాళ్ళు సేఫ్. ఆ ఓడలో ఎవరు ఎక్కినా సేఫే. ఆ ఓడకుండే శక్తి ఏంటని అడిగితే, త్వరలో ప్రళయం వస్తుంది నాయన, ప్రపంచాన్ని ముంచేస్తుంది. ప్రళయం ప్రపంచాన్ని ముంచిన ఈ ఓడను ఏం చేయలేదు. అంత శక్తివంతమైనది ఆ ఓడ. దేవుడు చెప్పినట్టుగానే ప్రళయం వచ్చింది, దేవుడు చెప్పినట్టుగానే ప్రపంచం మునిగిపోయింది. ఇప్పుడు జాగ్రత్తలు చూస్తే ప్రపంచాన్ని ప్రళయం ఉంచింది, ప్రళయంపై ఓడ నడిచింది. ఇప్పుడు ఓడకున్న శక్తి అంటే ఆలోచించండి. ఏ ఓడకున్న శక్తి? దేవుడు కట్టిన, దేవుడు చూపిన, దేవుడు నిలబెట్టిన, దేవుడు ఎక్కమని చెప్పిన, అర్థమైందా? ఓవరాల్గా దేవుడు ఎన్నుకున్న, ఓవరాల్గా దేవుని ఓడది. మనం పిక్చర్లు నోవాహు గారు తప్ప నోవాహు ఓడ అంటాం, కానీ ఎవరి ఓడ? అసలు ఓడది దేవుని ఓడ. దేవుని ఓడకున్న శక్తి నేను చూపిస్తున్నాను మీకు. ప్రపంచాన్ని ప్రళయం ముంచింది, ప్రళయంపై ఓడ నడిచింది. పర్వతాలను కూడా ప్రపంచం ప్రళయం ముంచింది. పర్వతాలు మునిగిపోయలేదు చెప్పడం. పర్వతాలను కూడా ప్రళయం ముంచింది, పర్వతాలపై ఓడ నిలిచింది. రైట్. ఆ ప్రళయము దేనిని ముంచిందో చెప్పన? రథాలను ముంచే ఉంది, భవనాలను ముంచింది,
అంతేనా? మానవులు కట్టిన అనేకమైన నిర్మాణాలను ప్రళయం ముంచేసింది. ఆ రోజుల్లో నిర్మాణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మానవ నిర్మాణాలన్నిటినీ, మనుషులు కట్టిన వాటిని అన్నిటినీ ప్రపంచం ముంచేసింది, ప్రళయం ముంచేసింది. ఒక్క దేవుని ఓడను మాత్రమే తాకలేకపోయింది. మానవుల కట్టడాలకు దేవుని నిర్మాణాలకు తేడా ఏంటో మీరు చెప్పండి ఒకసారి, ఆలోచించి. కట్ చేస్తే ఇదే బైబిల్లో అదే పాత నిబంధనలో మరొక ఓడ ఉంది. అది యోనా గ్రంథంలో కనబడే ఓడ. ఆ ఓడకున్న ప్రత్యేకతలు చూస్తే, ఆ ఓడ మనుషులు కట్టిన ఓడ. ఒక మానవుడు తాను చూసిన ఓడ, తాను ఎన్నుకున్న ఓడ, తానంతకు తానుగా ఎక్కిన ఓడ. బయలుదేరేసరికి వచ్చిన తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది. నోవహు గారి కాలంలో ఉన్న ప్రళయంతో పోలిస్తే చిన్నదే, అంతేనా కదా? ప్రపంచాన్ని ముంచిన ప్రళయాన్ని చూసి నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆ ఓడ, దేవుని ఓడ. చిన్న తుఫానుకే, చిన్న గాలికే బద్దలైపోయింది యోనా గారు ఎక్కిన ఓడ. నేను యోనా గారిని ఏమన్నట్లు, ఆయన గురించి మాట్లాడేంత స్థాయి మంది కాదు, ఎందుకంటే పెద్ద ప్రవక్త, 40 సంవత్సరాల సుదీర్ఘ పరిచర్య. ఆయన జీవితంలో ఒకానొక కాలంలో జరిగిన ఒక సందర్భంలో మాత్రమే ఆయన చూస్తున్నామే కానీ ఆయన స్థాయి వేరు, ఆయన ప్రవక్త, మనం చాలా చిన్నోళ్ళు. అయినప్పటికీ ఆ సందర్భంలో ఆయన ఎక్కిన ఓడ గురించి మాట్లాడుతున్నారు. గాలికి తట్టుకోలేకపోయింది, తుఫాను నిలబడలేకపోయింది. యోనా గ్రంథంలో ఉంటుంది మొదటి అధ్యాయంలో, అది బద్దలైపోయిందట, బద్దలైపోతూ వచ్చిందట. 2 ఓడలు చూపించేది, దేవుని ఓడ, మానవుల ఓడ. దేవుని ఓడ, మానవుల ఓడ. దేవుని ఓడకున్న శక్తి ఏమిటి, మానవుల ఓడకుండే బలహీనత ఏంటో మనకు అర్థమైంది. సింపుల్ గా పిక్చర్ కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఏ కళ్ళజోడు పెట్టుకోమన్నాను ఇందాక? క్రొత్త నిబంధన కళ్ళజోడు పెట్టుకుంటే, నేను ఇందాక మాట్లాడిన దేవుని ఓడ ఏదైతే ఉందో నోవహు గారి కాలంలో, ఆ ఓడ ఒక దానికి సాదృశ్యమని క్రొత్త నిబంధన ఎలా మాట్లాడుతుందో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలోని చివరి మాట నుంచి చూద్దాం. ఆ ఓడలో కొందరు, అంతా తీసారా? పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 20లో చివరి మాట నుంచి, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అంటే పాత నిబంధనలో ఏ ఓడ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ ఓడను గురించిన ప్రస్తావన ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు మనకు కొత్త నిబంధన కనపడుతుంది. ఏం చెబుతుంది కొత్త నిబంధన? అసలు పాత నిబంధనలో చదివిన ఓడ సాదృశ్యము. ఏం చెప్తుంది? సాదృశ్యము. దేనికి సాదృశ్యం అని అడిగితే, నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నీ జీవితంలో జరిగేదానికి ఆ ఓడ సాదృశ్యంగా ఉంది అని. మీకు నాలెడ్జ్ ఉంటే చెప్పండి, మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మన జీవితాన్ని కడుక్కున్నట్టు సూచనే బ్యాప్టిజం. పెళ్లి కోసం, పేరంటం కోసం, పేరు కోసం, ఊరు కోసం తీసుకునే కదా బ్యాప్టిజం. పాప క్షమాపణ కొరకు, రక్షణ కొరకు తీసుకోవాలి. రక్షించుచున్నది అని ఉంది కదా, రైట్. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం ఎక్కడికి ప్రవేశిస్తున్నామేమని చెప్పగలం? సంఘములోని. ఏ సంఘం అది? క్రీస్తు సార్వత్రిక సంఘం. రేపు పొద్దున ఎత్తబడేది ఏంటి? సార్వత్రిక సంఘం. గుర్తుపెట్టుకుందాం. మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మన జీవితాన్ని గడుపుకున్నప్పుడు విశ్వసించి మనము సంఘము అనే రక్షణ ఓడలోనికి ప్రవేశిస్తాం. ఒక్క మాటలో చెబితే, నోవహు గారి కుటుంబం ఎక్కిన ఓడ క్రొత్త నిబంధనలోని క్రీస్తు సంఘానికి సాదృశ్యం. రైటా? అక్కడ ఓడ మాత్రమే సింపుల్ శాంపుల్. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ ఏంటని అడిగితే సంఘము. ఆది కాండములో కనబడే ఓడ క్రొత్త నిబంధనలోని
సంఘానికి సాదృశ్యముగా ఛాయగా. ఇప్పుడు ఆ సంఘం గురించి యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. సంఘ వార్షికోత్సవం మత్తయి సువార్త 16. ఈ నిజాలు మనకు తెలియాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. మరియు నీవు పేతురువు, జాగ్రత్త చూద్దాం ఈ మాట, ఈ బండ మీద. ఎవరి సంఘం అది? ఏమంటున్నాడు అక్కడ యేసు ప్రభు? సంఘము నాది. ఓడెవరిది? ఇందాకన్నా ఓడెవరిది? నోవహు గారిదా దేవునిదా? సీన్ లో నోవహు కనపడుతున్నంత మాత్రం ఓడ అయింది కాదు. ఓడలో ఆయన నావికుడు మాత్రమే, ఓడలో ప్రయాణికుడు మాత్రమే. ఓడకు యజమాని దేవుడు. ఇక్కడేమంటున్నాడు? ఈ బండ మీద నా సంఘం. రైటా? ఎవరి సంఘం ఇది? దేవుని సంఘం, క్రీస్తు సంఘం. నేను కట్టుదును అన్నాడే ఆ మాట. నెక్స్ట్ మాట దాని దగ్గర అక్కడికి వస్తాను 2 నిమిషాల్లో, అది గుర్తుపెట్టుకున్నా అంతే. ఈ వచనాన్ని క్లోజ్ చేయకుండా, మత్తయి సువార్త 16 క్లోజ్ చేయకండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, మళ్ళీ చూడండి అన్నమాట, తన సంఘం. ఎవరి సంఘం ఇది? తన, మన కాదు, తన. అర్థమైందా? నెక్స్ట్ తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15. చేసిన ఎవరి మందిరం అది? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. ఇన్ని ఎందుకు చూపించానంటే, సంఘం అంటే ఎవరిదనుకుంటున్నాం మనం? దేవునిది. దేవుని, నాది, మాది కాదు. ఎందుకు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ? ఇదిగోండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ మొబైల్ నాది, ఈ వాచ్ నాది, ఈ బట్టలు నాది, ఈ ఇల్లు నాది. ఊరికే అన్నాను లేదు, నాది కాదు, వాళ్ళు చెప్తున్నా మన. ఈ ఇల్లు నాది, ఈ బండి నాది, ఈ పొలము నాది, ఈ ఊరు, ఇలా మనం మాట్లాడుకోవచ్చు. సంఘము దగ్గరకు వచ్చేసరికి ఇది నాదనవుడు. మొబైల్ నాదన్నట్టుగా సంఘం నాదనవుడు, బండి నాదన్నట్టుగా సంఘం నాదనవుడు. సంఘము దేవునిది. ఈ క్లారిటీ ముందు మనందరికీ ఉంది. సంఘం ఎవరిది? దేవునిది. ఈ మాట ఎంతమందికి నచ్చింది? దేవునిది సంఘం. వెరీ గుడ్, సూపర్, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఏంటో చెప్తున్నా. ఇందాక నేను ఒకటి పెండింగ్ లో పెట్టాను మత్తయి సువార్త. ఈ సంఘము, నా సంఘమును, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదు. ఏమన్నాడు అంటే, అక్కడ ఓడకు దేవుడు నిర్మాణకుడు, ఇక్కడ సంఘానికి కూడా ఆయనే నిర్మాణకుడు. ఇందాకన్నా ఓడ నిర్మాణకుడు ఎవరు? దేవుడు. సంఘానికి నిర్మాణకుడు ఎవరు? దేవుడే. అదేంటది? దేవుడు ఎలా కడతాడు అంటే, తన సంఘములో ఎవరుండాలో ఎవరుండకూడదు ఆయన డిసైడ్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనం 100 మంది ఉన్నాం అనుకోండి. 100 మందిలో హృదయపూర్వకంగా దేవుని దగ్గరకు వస్తున్న వాళ్ళు ఎంతమందో, పేరుకు మాత్రమే నటిస్తూ వస్తున్న వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. పైకి అందరు భక్తుల్లాగానే కనపడతారు. భక్తుల్లాగా కనిపించే అందరిలో భక్తి ఉందో లేదో ఆయన డిసైడ్ చేస్తాడు. మనం సర్టిఫికేట్ ఇవ్వచ్చు, ఈయన భక్తుడు, ఈయన భక్తురాలు. దేవుడు అందరి సర్టిఫికేట్ ఇవ్వడు. ఒరిజినల్ గా ఎవరైతే ఉన్నారో రక్షణలో, ఒరిజినల్ గా ఎవరిలో అయితే భక్తి ఉందో, ఒరిజినల్ గా ఎవరైతే తన వాక్యానుసారంగా ఉన్నారో వాళ్ళను మాత్రమే తన సంఘములో సభ్యులుగా ఆయన పరిగణిస్తారు. అది సార్వత్రిక సంఘ సభ్యత్వం. మామూలుగా అన్ని చోట్ల సార్వత్రిక సంఘము, స్థానిక సంఘాలు 2 సంఘాలు ఉంటాయి. అలాగని ఇవేరు అవేరు కాదు. సార్వత్రిక సంఘం అనేది పెద్ద భవనం అయితే, ఆ భవనంలో ఒక్కొక్క గది ఒక్కొక్క స్థానిక సంఘం.
ఒక్కొక్క స్థానిక సంఘం. చెప్పండి ఏం చెప్పారు? ఒక పెద్ద భవనం ఊహించుకుంటే ఆ భవనంలో ఉండే ఒక్కొక్క గది ఒక స్థానిక సంఘం. ఆ గదిని దేవుడు కొందరికి అప్పగిస్తాడు. ఆ గదిలో ఉన్నవారు తన సంఘస్థులో కాదు అని డిసైడ్ చేసేది మాత్రం దేవుడు. అందరినీ ఊరికే లోపల ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళనే సర్టిఫికెట్ ఇవ్వడం. 2 నిమిషాల్లో ఒక విషయం చెప్తాను, స్పీడ్గా క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే కొత్త నిబంధన కళ్ళ చూడబెట్టుకుంటే పాత నిబంధనలో మరొకటి సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. చెబితే ఆశ్చర్యపోతారు. ఇందాక ఓడను చూపించా కదా, ఓడ కంటే ముందు సంఘానికి సాదృశ్యం ఏదుందో చెప్పనా? ఏదేనులోని వనం. ఇది గుర్తుపెట్టుకో. ఏదేను తోట సంఘానికి సాదృశ్యం. ఎలాగో చెప్పనా? దేవుడైన యెహోవా ఏదేనులో ఒక తోట వేసి అని ఉంటుంది. తోట వేసింది ఎవరు? దేవుడు. నరుని చేసి తోటను వేసి, ఆ పదాలు చూడండి. నాసికారంధ్రం నేలమంటితో నరుని ఏం చేశారట? నిర్మించాడు. నేను అడుగుతున్నాను, తోటను వేసింది ఎవరు? దేవుడు. నరుణ్ణి చేసింది ఎవరు? తోటలో నరుణ్ణి ఉంచింది ఎవరు? అవన్నీ ఉంటాయి 2వ అధ్యాయంలో ఆదికాండంలో. నరుని చేసింది ఆయనే, తోటను వేసింది ఆయనే, వనములో నరుణ్ణి ఉంచింది ఆయనే. మీకు అర్థమవుతుందో లేదు? రైటా? ఇప్పుడు చెప్పండి, తోట ఎవరిది? దేవుడు. నరుడిని ఉంచేమన్నాడు చెప్పనా? నువ్వు తోటను సేద్యపరచు, తోటను కాయు అన్నాడు. నువ్వు కాచేవాడి, సేద్యపరిచేవాడు. ఆ లోపల చెట్లన్నీ దేవుడు వేశాడు. పొరపాటున కూడా ఆదాము గారు నల్ల బోర్డు పెట్టి తెల్లక్షరాలతో దిస్ గార్డెన్ బిలాంగ్స్ టు మీ అన్నారు. గోడ నాదే అని రాసో ఉంటుంది గోడ. నువ్వు నాకు నచ్చినంత వరకే తోటలో ఉంటావు, నువ్వైనా మీ ఆవిడే అంటే హవముడు. రైట్? మీ ఇద్దరు నచ్చకపోతే తోట నాది, రోడ్డు మీది. అలా జరిగిందా? దేవునికి నచ్చని స్థితి వాళ్ళకి ఎదురైందా? ఎదురైంది. అప్పుడు ఏం చేశాడు? గెట్ అవుట్ అన్నాడు. అంతే, గెట్ అవుట్ అన్నాడు. ప్రభా తోట, ఆ తోట నా మరి ఇన్నో నాదనుకున్నాను ప్రభా, ఇక మీద మాని ఇన్నో ఆ తప్పు చేసావు, అవుట్. అసలు నేను లేకపోతే తోటను ఎవరు కాస్తారు ప్రభా? కెరూబుని పెడతాను, కెరూబుని పెడతాను తోట కాయడానికి. నువ్వేనా? మీకు ఎందుకు చెప్పించానో చెప్పిన, ఎందుకు చెప్పానో చెప్పాను. మనుష్యుల మీద ఆధారపడేవాడు కాడు దేవుడు. ఆదాము ఉన్నా తోట ఉంటుంది, ఆదాము లేకున్నా తోట. ఇది మనకు అర్థమైంది. ఆ ఏదెనులోని తోట మన స్థానిక సంఘాలకు సాదృశ్యం. ఆ స్థానిక సంఘంలోనికి నేనైనా మీరైనా మనందరం వచ్చాము అనంటే దేవుడు నడిపించాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఎవరికి వెళ్తాయి? దేవునికే. మీ వలన నేను రాలా, నా వలన మీరు రాలా. దేవుడు మీరు రావడానికి నన్ను నాలాంటి ఉపయోగించుకొని ఉండొచ్చు. అర్థమైందా? మరొకరు రావడానికి మిమ్మల్ని ఉపయోగించుకొని ఉండొచ్చు. ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, ఎగ్జాంపుల్ మీరు విన్నారు. వచ్చే వారం మీరే ఒక ఇద్దరు తీసుకొని రావచ్చు. ఆ ఇద్దరు మీరు తీసుకొని వస్తే వచ్చారు. మీరందరూ నేను చెప్పేది కానీ నేను చెబితే మీరు విన్నారు, మీరు పిలిస్తే వాళ్ళు వచ్చారు, భాష మారాలి. మీకు వాక్యం చెప్పడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఆ ఇద్దరిని తీసుకొని రావడానికి దేవుడు మీకు కృపనిచ్చాడు. అర్థమైందా? వాళ్ళని నడిపించడానికి దేవుడు మిమ్మల్ని నడిపించాడు. మీకు వాక్యం చెప్పడానికి దేవుడు